హలో ఆల్, ఈ వీడియోలో దట్ నైట్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది, కానీ ఈ మధ్యన మరీ నెట్ఫ్లిక్స్ గ్రాంధికం భాషలోకి వెళ్ళిపోతున్నాడేమో అన్న డౌట్ వస్తుంది భయ్య. కొన్ని తెలుగు పదాలు అర్థం కావట్లేదు నాకు. నిజంగా తెలుగేనా అనిపిస్తుంది. అంటే అచ్చ తెలుగులోకి వెళ్ళిపోతుంది అనమాట. సర్లే, ఏదైతే నువ్వు డబ్బింగ్ బాగుందిలేండి. టోటల్ 6 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 38 మినిట్స్ నుంచి 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ముగ్గురు సిస్టర్స్ అయితే ఉంటారు భయ్య. క్రిస్టియానా, పౌలా అండ్ చిక్కీ అని చెప్పేసి. వీళ్ళలో చిక్కీ అనే అమ్మాయి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో ఒక పర్సన్ అయితే చంపేస్తుంది. దాని తర్వాత ముగ్గురు సిస్టర్స్ కలిపి ఏం చేశారు, అసలు ఆ చిక్కీ ఎందుకు యాక్సిడెంట్ చేసింది, వీటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ దట్ నైట్ అన్న సిరీస్. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం వర్కౌట్ అవ్వలేదు అసలు. ఈ మధ్యన చాలా సిరీస్లు అన్ని కూడా ఫస్ట్ ఎపిసోడ్ లోనే ప్లాట్ ని ఇంట్రడ్యూస్ చేసేస్తానంటే, అరే భలే ఇంట్రడ్యూస్ చేస్తున్నారా అన్న ఫీల్ అయితే వస్తుంది. అంటే త్వరగా స్టోరీలో తీసుకెళ్లిపోతున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. కానీ దాని తర్వాత సోది ఉంటుంది ఘోరం. ఈ సిరీస్ కూడా ఆ కోవలోకి చెందుద్ది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే మీకు ప్లాట్ ఇంట్రడ్యూస్ చేసేస్తారు, ఆ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. దాని తర్వాత ఏముండదు భయ్య, మొత్తం చల్లారిపోద్ది. సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ మొత్తం సోది డ్రామానే ఉంటుంది. ఆ క్యారెక్టర్ డైనమిక్స్ ని చూపిస్తుంటారు. అండ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది అనమాట. అది కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించదు. అండ్ థర్డ్ ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. అది అంత గ్రిప్పింగ్ అయితే ఏమి అనిపించలేదు. అంటే అంత షాక్ ఫ్యాక్టర్ అయితే ఇవ్వలేదు అనమాట నాకు. ఓహో సర్లే అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న డ్రామా అంతా కూడా బోరింగ్ అనిపించడం వల్ల ఆ ట్విస్ట్ ఫ్యాక్టర్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ దట్ జరిగే 2 ఎపిసోడ్స్ కూడా లైక్ ఒక రెడెంప్షన్ లా రన్ అవుతాయి అనమాట. అది చూసి తెలుసుకోవాలి మీరు. చూసే ఉద్దేశం ఉంటే కనుక, నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. అది ఆ రెడెంప్షన్ ఇదంతా కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వాల. అంటే ఈ టైప్ ఆఫ్ సిరీస్ లో మెయిన్ గా సస్పెన్స్ అన్నది ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ సస్పెన్స్ థ్రిల్ ఫ్యాక్టర్లు అయితే ఏం ఉండవు. జస్ట్ క్యారెక్టర్ డైనమిక్స్, వాళ్ళ మధ్య జరిగే ఇష్యూస్ అండ్ పాస్ట్ లో జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్, వీటిని రిలేటబుల్ గా చూపిస్తుంటారు అన్నమాట. సో ఆ డ్రామా అంతా కూడా అంత గ్రిప్పింగ్ అనిపించదు, చాలా బోరింగ్ అనిపించింది. అండ్ ముగ్గురు లేడీస్ మధ్య జరిగే, సిస్టర్స్ మధ్య జరిగే కన్వర్సేషన్స్ కూడా చాలా బోరింగ్ గా ఉంటాయి. ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించవు. అండ్ మీకు ఈ 2 ట్విస్ట్లు ఏవైతే వస్తాయో, ఆ ట్విస్ట్లు కూడా మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే డౌట్ అయితే క్రియేట్ అయిపోద్ది అనమాట. ఏ క్యారెక్టర్ అయితే చిక్కీ అనే క్యారెక్టర్ ఉంది కదా, తన యాక్సిడెంట్ చేస్తుంది కదా, ఆమె ఎక్స్ప్రెషన్స్ వీటిని బట్టి అర్థమైపోతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. సో అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ట్విస్ట్ ఫ్యాక్టర్ కూడా అందుకే ప్రెడిక్టబుల్ గా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 6 ఎపిసోడ్స్ కూడా నాకు ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఓకే అనిపించింది. త్వరగా స్టోరీ ఇంట్రడక్షన్ చేశారు కాబట్టి. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చే ట్విస్ట్లు అండ్ 5 ఎపిసోడ్స్ బ్యాలెన్స్ నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. బోరింగ్ అనిపించింది, రొటీన్ గా అనిపించింది. అండ్ వీళ్ళు ఏదైతే క్లోజర్ ఇచ్చారో దీనికోసం కాదు కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొంచెం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ కోసం నేను చూస్తున్నా అన్న ఫీల్ అయితే వచ్చింది. నేనేం ఫ్యామిలీ డ్రామా సిరీస్ చూడడానికి రాలేదనిపించింది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఓవరాల్ గా సిరీస్ అనేది. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ ఉంది కాబట్టి గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది, అసలు ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.